ఎస్ఎల్బీసీ టన్నెల్కు నేటికి సంఘటన జరిగి 10 రోజులు అవుతుంది. 9వ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరిసర ప్రాంతాలను కూడా గమనించిండు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడిండు, బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడిండు. మరి ఎప్పట్లాగానే అంత ఘోరమైన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి కూడా ప్రతిపక్షాల మీద కన్నెర వేసిండు తప్ప మరి అక్కడ స్థితిగతులపై కూడా ఏ ఒక్క క్లారిటీ పదం కూడా అక్కడ మీడియా ముఖంగా చెప్పలేదు. వాస్తవంగా అక్కడ మరి 8 రోజులుగానైతే 8 నుంచి 9 రోజులుగానైతే అక్కడ 8 మంది సంబంధించి మొత్తం కూడా ఆశలు కూడా చచ్చిపోయినాయి. ఆ 8 మంది కూడా పూర్తి మొత్తంలో గల్లంతైన వాళ్ళ గురించి ఇప్పటి కూడా వివరాలు కూడా బయటికి రాలేదు. మరి ఆ 8 మంది గురించి ఏమాత్రం కూడా మాట్లాడకుండా కేవలం రాజకీయ వేదికగానే ఎస్ఎల్బీసీ టన్నెల్ అయితే తీసుకున్నాడు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని కూడా అక్కడ పూర్తి మొత్తంలో అయితే పరిస్థితులు అయితే అర్థమవుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వాక్యాలు కూడా చాలా వరకు దుమారం రేపుతున్నాయి. కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికి అంత దూరం వెళ్ళింది రేవంత్ రెడ్డి తప్ప వేరే ఉద్దేశం రేవంత్ రెడ్డి లేదని కూడా చాలామంది బీఆర్ఎస్తో పాటు అనేక పార్టీలు కూడా చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చేసిండనే అంశాల గురించి మాట్లాడదాం. టన్నెల్లో ఇంకా టైం పడుతుంది. దేవాదులలో 5 ఏళ్ళు పట్టింది ఎస్ఎల్బీసీ పరిశీలన తర్వాత సీఎం రేవంత్. ఇక దేవాదుల ప్రాజెక్టులో అక్కడ తప్పిపోయిన వాళ్ళ గురించి ఆచూకీ తెలవాలన్నా అక్కడ రియల్గా జరిగిన సంఘటన గురించి తెలవాలంటే 5 ఏళ్ళు పట్టింది. మరి ఈ ప్రాజెక్టుకు ఉన్న పొలంగా పనులు కావని అయితే ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చిండు. ఇక మరో 2-3 రోజులు సమయం పడుతుందని చెప్తున్నాడు. ఈ 2-3 రోజులు అనేది సమయం ఏంటంటే మూడో రోజు నుంచి కూడా 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు అని ప్రతిరోజు కూడా అదే అంశం కూడా మాట్లాడుతున్నారు. మరి 2-3 రోజులు అనేది కూడా ఏడాది కాలం పాటు కొనసాగుతుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పోయే వరకు కూడా ఇదే 2-3 రోజుల సమయం కొనసాగుతుందని అర్థం కాని పరిస్థితి. ఇక 2 రోజులు గడిచిన దొరకని జాడ, 9 రోజులు గడిచిన దొరకని జాడ. ఈ 9 రోజులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఈరోజు 10వ రోజు ఇప్పటి వరకు కూడా ఏం పనులు చాలా వరకు అయితే పెండింగ్లు ఉన్నట్టు కనబడుతుంది. అక్కడ సహాయక చర్యలు ముందస్తుకు వెళ్ళినా కూడా అక్కడ ఎలాంటి ఆచూకీ కూడా ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. ఇక బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి అండగా ఉంటానని చెప్తున్నాడు. మా తెలంగాణలోనే ఇంతమంది రైతులు ఆగమైపోతుంటే, ఇంతమంది రైతులు చచ్చిపోతున్నారు, ఇంతమంది విద్యార్థులు చచ్చిపోయారు, ఫుడ్ పాయిజన్ జరిగినాయి, ఇక్కడ చాలా వరకు సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించిన దాఖలా లేవు. మరి ఉన్నట్టుండి మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సంబంధించినటువంటి కార్మికులను ఆదుకుంటా అని చెప్తున్నాడు. మరి ఏమాత్రం అయితే చూద్దాం. వాస్తవంగా మరి బాధిత కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతవరకు అయిన ఉంటుంది. ఇక నుంచి రోబోలతో టన్నెల్ పనులు చేస్తామని చెప్తున్నాడు. మరి ఈ రోబోలతోటి టన్నెల్ పనులు చేసినప్పుడు మరి ఈ మధ్య కాలంలో పనులు చేసామని చెప్తున్నారు కదా, మరి ఆ పనులు చేసినప్పటి నుంచే స్టార్టింగ్ నుంచే రోబోలతో పనులు చేపిస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కదా, ఎందుకు ఈ ముందు చూపు లేకుండా పనులు చేస్తున్నారు అని అయితే ఇక సోషల్ మీడియా వేదికనైతే చాలామంది కూడా ముఖ్యమంత్రిని అయితే ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అంటే ఇన్ని రోజులు ఆయన 8 రోజుల కాలం పాటు అయితే ఆయన ఇక ఢిల్లీ పర్యటన కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్యటనలు కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత 9వ రోజు తీరిగా ఏ పని కూడా లేదు. ఆ రోజు ఓన్లీ వనపర్తికి వెళ్ళాలి, వనపర్తి దగ్గరనే శ్రీశైలం ఉంటుంది కాబట్టి అన్నీ కలిసి వస్తాయి అనే అంశం మీదనైతే అక్కడికి వెళ్ళిండు. మళ్ళా ఇక 9 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. టన్నెల్ బోరింగ్ మిషన్కు కావాల్సిన విడిభాగాలను అమెరికా నుంచి తెప్పించి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటామని. కానేందో మరి కానేంది అనేది ఒక్కసారి చూద్దాం. ఈ కానే అంశం ఏంది, మరి అన్నీ చేస్తారట కానీ ఎందుకు ఏం కాదో అర్థం కాని పరిస్థితి. ఇక ఏం చేస్తాడు ఈయన రేవంత్ రెడ్డి, మరి ఆ పనులన్నీ అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది అన్నారు. విపత్తు సమయంలో జాతీయ స్థాయిలో నిపుణులై 11 కేంద్ర సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు 9 రోజులుగా సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నాయని తెలిపారు. గల్లంతైన 8 మంది ఇప్పటికీ ఆచూకీ తెలియలేదని, ఈ ఆపరేషన్ కొలిక్కి రావడానికి మరో 2-3 రోజుల సమయం పడుతుందని అధికారుల సమీక్షలో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడం వల్ల సీల్ట్ తొలగించేందుకు ఆటంకం ఏర్పడిందని, నేటి సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇక మట్టి తీసిన తర్వాత మిషన్ తొలగించి గల్లంతైన వారిని గుర్తించాల్సి ఉంటుందని చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనుషులు, మిషన్లతో పాటు అవసరమైన రోబోలను వినియోగించాలని అధికారులను ఆదేశించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.